హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగబ్బూరి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ సందర్భంగా మా ఇంట్లో గారెలు నాటుకోడి చికెన్ కర్రీ స్పెషల్ అండి. ఇదిగోండి పిండి ముందే నిన్నే నానబెట్టుకుని ఒక గ్లాస్ మినపగుళ్ళు పొద్దున్నే అయ్యాక కొంచెం జీలకర్రను ఉప్పు వేసి రుబ్బుకుని ఇదిగోండి ఇలాగా గారెలు వేసుకున్నాను. ఒక పక్కన చికెన్ కర్రీకి ఉల్లిపాయలు మగ్గనిచ్చుకుంటున్నాను. దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకున్నాను. ఆ తర్వాత ఇదిగో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దాంట్లో వేసాను. ఆ తర్వాత మూత పెట్టుకుని 5 మినిట్స్ ఆగిన తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత మనం ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుకుందాం. మళ్ళీ దాంట్లో ఆల్రెడీ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ఇలాగా 5 విజిల్స్ బాయిల్ చేసుకుందాము కుక్కర్లో. ఈ మ్యాగ్నేట్ చేసుకుని బాయిల్ చేసుకున్న చికెన్ని మనం ఇలాగ గ్రేవీలో వేసుకుని కుక్ చేసుకుందాము. దీంట్లో మనం కొంచెం జీడిపప్పు గ్రేవీని కూడా వేసుకుందామండి. ఎందుకంటే పులుసులా కాకుండా కొంచెం గ్రేవీ కింద చిక్కపడడం కోసము దగ్గరికి. అంతే, చూడండి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి నేను పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ, ఒక స్పూన్ ఆయిల్ వాడాను. చూసారు కదా ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ గారెలు ఎలా రెడీ అయిపోయాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అందరికీ.